హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మొక్కజొన్న వడలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇవి అంకాపూర్ నుంచి తీసుకొచ్చారండి. చాలా ఫేమస్ అండి. ఇవి చాలా రుచి కూడా బాగుంటాయి. ఇవన్నీ నేను ఒలుచుకుని నైటే నానబెట్టుకున్నానండి. ఇవి ఒక 6 అవర్స్ నానితే చాలు. దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి, అల్లం, లవంగాలు, కొంచెం ఎల్లిపాయ, పుదీనా ఇవన్నీ కలిసి మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు అందులో వేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేసాను, తగినంత సాల్ట్. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. మనకి పలుచగా అనిపిస్తే కొంచెం బియ్యం పిండి వేసుకోవచ్చు, కానీ నేను ఏ వేయకుండా అలానే చేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నానండి. మిరియాల పొడి వేసుకుంటేనే బాగుంటుందండి. కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకున్నాను. మనకి ఈ స్వీట్ కార్న్ తిన్నా మంచిది, ఈ మొక్క వడలు తిన్నా కూడా చాలా మంచిదండి. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, చాలా శక్తి ఉంటుందండి ఇందులో. ఒక్కొక్క వడ అందులో వేసుకుంటున్నాను. మొక్క వడలు చేసుకోవచ్చండి, గారెలు కూడా చేసుకోవచ్చు, ఈ మొక్క గుడాలు కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఇవన్నీ వేగినాయి అండి. చూడండి ఎంత ఎర్రగా వేగినాయో మంచిగా. రుచి కూడా అలానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక్కొక్క వడ అందులో వేస్తున్నాను. ఇదంతా బాగా వేగాలండి. చిన్న మంట మీదే వేగనియాలి. ఎక్కువ పెద్ద మంట పెట్టినా కూడా గ్యాస్ మీద మనకి అంత మాడిపోతుంది, సరిగా వేగదు. మీడియమే ఉండాలి. ఇది ఒకసారి తిరిగేసుకుని కాల్చుకుందాం. ఇవి కొంచెం నేను గారెల్లోకి వేస్తున్నాను. దీంట్లో ప్రోటీన్స్ కూడా ఉంటాయండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా ఎక్కువ పెట్టాలి. కొంచెం నేను టమాటో సాస్తో తింటున్నా అండి. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చూడండి ఎంత బాగా ఉడికినాయో, చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా రుచిగా ఉన్నాయి.